ఎవ్రీవన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విచిత రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి, ఏఎన్ఎం, అదేవిధంగా ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ఈరోజు వీడియోలో మనము ముఖ్యంగా మోడల్ క్వశ్చన్ పేపర్ 1 కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. సో దానికంటే ముందుగా ఎవరికైనా టోటల్ సిలబస్ అనేది మీకు ఎంసీక్యూస్ రూపంలో కావాలనుకున్న వాళ్ళు వెంటనే 399 ప్యాకేజ్తో మీరు ఓకే తీసుకున్నారంటే మీకు ఈజీగా అంత సిలబస్ అంతా కవర్ అవుతూ ఎంసీక్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో టోటల్ సిలబస్ అనేది 30 డేస్లో కంప్లీట్ చేస్తాను. ఓకే, సిలబస్ ప్రకారం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు డైలీ 25 to 50 ఎంసీక్యూస్ అయితే డైలీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే 399 రూపీస్తో మీరు ఫోన్పే చేయగలరు. సో ఇక్కడ ఫోన్పే నెంబర్ ఉంది. సో దీనికి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఓకే అనుకున్న తర్వాత మీరు స్క్రీన్ షాట్ చేసి అదే నెంబర్కి మీరు మెసేజ్ చేయడం ద్వారా వెంటనే మీకు మీ పేరును పెయిడ్ మెంబర్షిప్ అనే దాంట్లో మీరు యాడ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే మీకు అప్డేట్ డైలీ ఎంసీక్యూస్ అనేది ఆ యొక్క వాట్సాప్ కమ్యూనిటీ ట్యాబ్లో మీకు సపరేట్ గ్రూప్ అయితే ఉంటుందమ్మా. ఎవరైతే ఈ ప్యాకేజ్ ఓకే అన్నారో సో వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళకి సపరేట్గా ఒక కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఒక యాప్ సపరేట్గా కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఒకటి ఉంది. అందులో మేము నేమ్స్ యాడ్ చేస్తాను. సో వారికి మాత్రమే డైలీ 25 to 30 50 క్వశ్చన్స్ అయితే మీకు అందుబాటులోకి ఉంటాయి. సో ఓవరాల్గా అన్నీ కలిపి సిస్టమ్ వైజ్గా లేదా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాతగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సిలబస్ వైజ్గా ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎవరికైనా కావాలనుకుంటున్న వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని మీరు సంప్రదించగలగరు. ఓకే. సో చూద్దాం మనం 1 బై 1 కూడా. సో ఈరోజు వీడియోలో మనము కంప్లీట్గా మోడల్ క్వశ్చన్ పేపర్ 1 అని చెప్పాము కదా, చాలా సార్లు ఇది రిపీట్ అయింది కానీ హాఫే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలామంది మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయండి అని అన్నారు. సో అందుకనే చూద్దాం. ఓకే, ఇది క్లియర్గా లేదు అయినా కూడా చూడండి ఒకసారి. సిలికోసిస్ అనే వ్యాధి కింది వాటిలో దేని వలన కలుగుతుంది? ఓకే, సిలికాన్ డయాక్సైడ్ ఒకటి మరియు 2 చెరుకు పిప్పి. ఓకేనా. కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే సిలికోసిస్ అనేది ఓకే ఇది వృత్తిపరమైన వ్యాధి. ఓకేనా. అంటే పేపర్ ఫ్యాక్టరీ అలాంటి దాంట్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏమైనటువంటి సిలికాన్ డయాక్సైడ్ అనే దాని ద్వారా అది సిలికోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆంథ్రకోసిస్ ఏ పరిశ్రమ పనిచేసే కార్మికుల్లో వస్తుంది? ఆంథ్రకోసిస్ ఇది కూడా వృత్తిపరమైన జాబ్ అంటే ఆక్యుపేషనల్ హెల్త్ డిసార్డర్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాక్టరీస్లలో, కంపెనీలో, స్టీల్ ఫ్యాక్టరీ, పేపర్ ఫ్యాక్టరీ, ఓకే తర్వాత పవర్ ప్లాంట్ ఇలాంటి ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి తెలియకుండానే అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేది మనం ఏంటంటే పీల్చుకొని లంగ్స్లో ఫామ్ అయిపోయి అది ఆంథ్రకోసిస్, బిసకోసిస్, బైకోసిస్, సిలికోసిస్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క డస్ట్ పార్టికల్స్ ద్వారా ఒక్కొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంథ్రకోసిస్ అనే ఏ పర్సన్ పనిచేసే వారికంటే బొగ్గు గనుల్లో పనిచేసే వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పత్తి పొగాకు ధూళిని ఎక్కువ కాలం పీల్చినట్లయితే సంక్రమించే వ్యాధి ఏంటి? ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిస్నోసిస్ అంటారు. ఓకే, చెప్పాను కదా అన్ని వృత్తిపరమైన వ్యాధులే కానీ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైన ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారు. కాబట్టి సో ఆ ప్రోడక్ట్ ద్వారా వచ్చే ఆ డస్ట్ పార్టికల్స్ ద్వారా మనం పీల్చుకున్నప్పుడు అంటే కావాలని పీల్చుకోరు అనుకోకుండానే మనము ఓకే డస్ట్ పార్టికల్స్ అనేవి అందులో ఫామ్ అయిపోయి అదొక వ్యాధిగా దారితీస్తుంది. కాబట్టి పత్తి పొగాకు దాంట్లో ఎక్కువ ఉన్నట్టయితే బిజినెసెస్ వచ్చే అవకాశం ఉంది. కాగితం, కార్డ్బోర్డ్, రయ్యాన్ వంటి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనిపించే వ్యాధి ఏంటి? సో ఓకే, ఫోర్త్ వన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బగసోసిస్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి, చిన్న అండర్లైన్ చేసుకోండి ఏ వ్యాధి ఏ ఫ్యాక్టరీలో వస్తుంది అని. ఓకేనా. ఎండు గరిక ధూళిని పీల్చడం వలన కలుగు వ్యాధి ఏంటి? ఎండు గరికదండి. ఓకే, మనం చూసినట్టయితే ఇక్కడ ఫిఫ్త్ వన్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫార్మర్స్ లంగ్ అంటాం. నెక్స్ట్ మనకి విపత్తు అనే పదం. విపత్తు అనగా అంటే ఏంటి? డిజాస్టర్, అనుకోకుండా సంక్రమించే ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం. ఓకే, ఇలాంటి ఓకే అన్నీ కోల్పోయి అనుకోకుండా ఏర్పడేదాన్ని ఏమంటారంటే విపత్తు అంటారు. కాబట్టి విపత్తు అనే పదం ఏ భాష నుండి గ్రహించబడింది? ఓకేనా. ఆప్షన్ 4 ఫ్రెంచ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఒక సమాజమిక మౌలిక నిర్మాణానికి మరియు సాధన పనితీరుకు అంతరాయం కలిగించే ఆకస్మిక తీవ్ర దూరదృష్టిని విపత్తు అంటారు. ఈ నిర్వచనాన్ని ఎవరు పేర్కొన్నారు? కాబట్టి సో ఇది నిర్వచనం ఇచ్చిన వారు యుఎన్ఓ. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ అని. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ఈ కింది వల్ల నిరూపాకార చలనాల వల్ల ఏర్పడే వైపరీత్యానికి ఉదాహరణ ఏంటిది? అంటే చలనం అంటే కదలికలు. ఓకేనా. అంటే ఈ కదలిక ద్వారా ఏర్పడే హజార్డ్ ఈ ప్రమాదాన్ని మనం ఏమంటాం? హిమపాతాలు అంటే అవి కదలవు. చక్రవాతాలు కూడా కదలవు. వరదలు కూడా అంటే వాటర్ కాబట్టి దాని అలాంటిదని కాదు.
భూకంపం అనేది భూమి కదులుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ చలనాల వల్ల ఏర్పడిన కాబట్టి భూకంపాలు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వానలో పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం ఇది. ఓకేనా? భూకంపాలు అంటే పర్వత ప్రాంతాల్లో కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ మనం ఏమనుకున్నాం 4 ఈజ్ ద కరెక్ట్. అంటే పైవన్నీ కూడా భూపాతాలు, కుండపోత వర్షాలు, భూకంపాలు ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం. ఓకేనా? పర్వత ప్రాంతాల్లో, కొండ ప్రాంతాలలో భూకంపాలు వస్తాయి, భూపాతాలు వస్తాయి, కుండపోత వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ కింది వాళ్ళ పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యం ఏంది? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఓకేనా? ఈ పర్యావరణం అనేక రకాలుగా మనము ప్లాస్టిక్‌ని ఎక్కువగా వాడడం, చెట్లను నరికివేయడం, ఒక ఫ్యాక్టరీలలో వెలువడే పొగల ద్వారా, ఒక ఫ్యాక్టరీలో వెలువడే పొగ ద్వారా ఓకే. వీటి ద్వారా ఏమవుతుంది? పర్యావరణం అంతా నాశనం అయిపోయి పర్యావరణం అనేది స్వచ్ఛమైన గాలిని కోల్పోయి ఓకే. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ అది ఎక్కువ పీల్చుకోవడం ద్వారా అది అనేక రకాల హానికి క్షోభ కలిగిస్తుంది. ఓకేనా? మనుషులకైనా, ఓకే జంతువులకైనా, పక్షులకైనా అనేక రకాలుగా అది క్షోభ కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కింది మనలో పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యం ఏంటంటే దుర్భిక్షం అనేది ఏర్పడుతుంది. ఓకే. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిపోర్ట్ అన్నది ఏంటిదంటే రిపోర్ట్ అంటే రాస్తాము, నోట్‌తో చెప్తారు. అవునా? రిపోర్ట్ అంటే ఏంటిది? రికార్డ్ అంటే ఓన్లీ రాస్తామమ్మ. మీ డిఫరెన్షియేషన్ తెలిసి ఉండాలి. రికార్డ్ అంటే ఏంటిది? ఓన్లీ రికార్డ్స్ రాసా అంటాం. అంటే మనం రాసిందే అంతే చూపిస్తాం. దట్ ఈస్ రికార్డ్. కానీ రిపోర్ట్ అంటే వి విల్ రైట్ అండ్ వి విల్ టెల్. ఓకేనా? మనం రాస్తాము, చెప్తాము. కాబట్టి ఇక్కడ నోటి ద్వారా చెప్పేది, రాసేది. ఓకే. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమిటీ మెదడులో ఏ భాగం శరీర ఉష్ణోగ్రత క్రమపరుస్తుంది? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి శరీర ఉష్ణోగ్రతను ఓకే. శరీర ఉష్ణోగ్రతను మనకు ఓకే. సెరెబెల్లమ్ ఓకే. సారీ హైపోథలామస్ ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత అనేది మనకు ఎక్కడ క్రమపరుస్తుంది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా సార్లు రిపీట్ అయింది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మానవుని శరీరంలో ఏ భాగం అనేది మన శరీర ఉష్ణోగ్రత క్రమపరుస్తుంది? హైపోథలామస్ అనేది. ఓకే. అదేవిధంగా మూత్రం యొక్క సాధారణ రంగు ఓకేనా? మూత్రం యొక్క సాధారణ రంగు ఏంటిది? పసుపు కాదు, పచ్చ కాదు, తెలుపు కాదు, యాంబర్ లాగా ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది ఇర్రెగ్యులర్ ఫీవర్ యందు రక్తం ఏది? ఇర్రెగ్యులర్లో మనకు ఫీవర్ అనేది ఇట్లా హెచ్చు తగ్గులో ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అనేది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రైసిస్ అంటారు, లైసిస్ అంటారు. ఓకేనా? ఈ టైప్స్ ఆఫ్ ఫీవర్లో క్రైసిస్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది లైసిస్ అనేది. కాబట్టి 1 మరియు 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెక్టమ్ ద్వారా ఉష్ణోగ్రతను తీసే సమయం ఎంత? రెక్టమ్ ద్వారా 1 మినిట్ సరిపోతుంది. ఎందుకంటే రెక్టమ్ ద్వారా తీసినప్పుడు అక్కడ ఆ ప్లేస్లో రక్త సరఫరా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నమోదు చేస్తుంది. అదే యాక్సిలా అంటే తక్కువ నమోదు చేస్తుంది కాబట్టి ఇంకొక డిగ్రీ మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే నోటి ద్వారా అనుకోండి ఏ డిగ్రీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ డిగ్రీ మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నోట్లో మనము ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ ఎందుకంటే బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది అక్కడ కాబట్టి కరెక్ట్గా చూపిస్తుంది. అదే చంక లేదా యాక్సిలాకి వచ్చేసరికి ఏమవుతుందమ్మా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ చూపిస్తుంది. కాబట్టి మనం 1 డిగ్రీ యాడ్ చేయాలి. అదే రెక్టమ్ వరకు వచ్చినప్పుడు ఏముంటుంది? బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మనం -1 చేస్తాము ఇక్కడ. అన్ని టెంపరేచర్ ఒకటి చేసినా కూడా మనం -1 + 1 యాడ్ చేస్తూ ఉండాలి. లేదంటే రెక్టమ్కి 1 మినిట్ ఓకేనా? యాక్సిలాకి 2 మినిట్స్, ఓవరాల్కి 3 మినిట్స్. ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. మూత్రంలో గ్లూకోజ్ ఉంటే ఏమంటారు? ఆప్షన్ 1 గ్లైకోషూరియా అంటారు. ఓకేనా? కాబట్టి గ్లైకో లేదా గ్లైకో అనేది లివర్లో గ్లూకోజ్ అనేది లివర్లో గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి మన శరీరానికి కావాల్సినప్పుడు ఓకే పోషకాలను గ్లూకోజ్ని రక్తంలోకి పంపిస్తుంది. కాబట్టి గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్లైకో అన్న గ్లూకోజ్ అన్న కూడా రెండు కూడా ప్రోటీన్ ఇది ఏమంటాం? కార్బోహైడ్రేట్ సంబంధించినవి. ఓకేనా? కాబట్టి ఇక్కడ షూరియా అంటే షుగర్ ఓకే. గ్లైకోషు అంటే షుగర్ లెవెల్స్ అనేవి, యూరియా అంటే బ్లడ్లో ఉండడం అన్నట్టు. ఓకేనా? కాబట్టి యూరియా అంటే మూత్రం కదా, మూత్రంలో షుగర్ లెవెల్స్ ఉండదని ఏమన్నా గ్లైకోషూరియా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నాడి ఎక్కువగా కొట్టుకుంటే ఏమంటారు? నాడి ఎక్కువ కొట్టుకుంటే టూకికార్డియా కాదమ్మా, టాకికార్డియా. ఇక్కడ 2 అని పడ్డది, మిస్టేక్స్ ఉన్నాయి బుక్లో. టాకికార్డియా అంటే నాడి అనేది పల్స్ రేట్. ఇప్పుడు యాక్చువల్లీ పల్స్ రేట్ ఈస్ ఓకే 70 to 80 బీట్స్ పర్ మినిట్. నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. అదే బీపీ 72 కంటే తక్కువ కొట్టే బ్రెడికార్డియా అంటారు. ఓకే 80 కంటే ఎక్కువ కొట్టుకుంటే టకికార్డియా అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ నాడి కొట్టుకుంటే టకికార్డియా, తక్కువ కొట్టుకుంటే బ్రాడికార్డియా. ఈ డిఫరెన్షియేషన్స్ గుర్తుపెట్టుకోండి.
ర్యాపిడ్‌కి పుండు రాకుండా పట్టే చర్య ఏది? కాబట్టి పడక పుండు, ర్యాపిడ్ పుండు అంటే స్పృహలో లేని పేషెంట్, అన్‌కాన్షియస్ పేషెంట్, తర్వాత యాక్సిడెంట్స్ అయిన పేషెంట్, క్రానిక్ లంగ్ డిసీజెస్ కానీ, క్రానిక్ కండిషన్స్ అంటే దీర్ఘకాలికమైన వ్యాధులు ఉండి, ఒబేస్ లావుగా ఉండి, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు, అదేవిధంగా బెడ్ నుంచి లేవలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి వల్ల కూడా వీళ్ళందరికీ ఏంది మొబిలిటీ ఉండదు, కదలికలు ఉండదు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ర్యాపిడ్ పుల్లో, పడక పుల్లో, బెడ్ సోర్స్, డెక్యుబెటరీ సెల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పొజిషన్స్ చేంజ్ చేయాలి. వాళ్ళకి ఎక్స్ట్రా పిల్లోస్ ఇవ్వాలి. తడి లేకుండా చూడాలి. పొడిగా ఉంచేలా చూడాలి. ఇవన్నీ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నోటి శుభ్రతకు ఉపయోగం ఏంటిది? నోటి శుభ్రత ద్వారా దుర్వాసన రాకుండా ఉంటుంది. రోగి సౌఖ్యంగా ఉంటుంది. రుచి గుళికలు అంటే మనం బ్రష్ చేయడం ద్వారా అక్కడ ఉన్న గుళికలు అనేవి ఆకలిని పెంచుతుంది. ఓకేనా? కాబట్టి 19th వన్ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్, విలీకరణ ప్రక్రియ వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇమిగ్రెంట్స్, మూకలో, పబ్లిక్ పైవన్నీ. ఓకేనా, విలీకరణ ప్రక్రియ అంటాం. ఓకేనా, ఈ విలీకరణ ప్రక్రియ ఎక్కువగా ఏముంటుంది? 20 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇమిగ్రెంట్స్ అంటే బయట వాళ్ళు లోపలికి రావడం, లోపటి వాళ్ళు బయటకు వెళ్తే దాన్ని ఎమిగ్రెంట్స్ అంటారు. ఎమిగ్రెంట్స్ అంటే ఈ ఫర్ ఎగ్జిట్ అంటే బయటకు అని గుర్తుకోండి. ఐ అంటే ఇన్. ఓకేనా, ఇమిగ్రెంట్స్ అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ. ఓకేనమ్మా. నెక్స్ట్, కింది వాటిలో ఏది యాక్టివ్ క్రౌడ్ వర్గీకరణ క్లాసిఫికేషన్లో ఉన్నాయి? ఓకేనా, యాక్టివ్, మూక, అగ్రెసివ్ క్రౌడ్ అంటే యాక్టివ్ క్రౌడ్ అంటే గుంపు గుంపుగా ఉంటే దాన్ని క్రౌడ్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇది అంత మీకు ఇంపార్టెంట్ ఏమి కాదు. అగ్రెసివ్ మూక, ప్యానిక్ మూక, ఎక్స్ప్రెస్ మూక మీద, ఓకే, యాక్టివిటీ, యాక్సిటేటివ్ మూక, ఎక్స్క్యూజ్. కాబట్టి ఇదంతా ఇంపార్టెంట్ ఏమీ కాదు. కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అవసరం లేదు. యాక్టివ్గా అంటే ఎవరికి వారే యాక్టివ్గా గుంపుగా ఫామ్ అయి ఉంటాం, యాక్టివ్ అంటాం. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్. ఓకేనా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు ఇది. ఓకేనా, కింది వాటిలో ఏది సరైనది? సోషాలజీ అనేది ఒక జంతు శాస్త్రం కాదు, ప్రకృతి శాస్త్రం కాదు. ఓకేనా, వైజ్ఞానిక శాస్త్రం కాదు. సోషాలజీ అనేది సమాజ శాస్త్రం. ఓకేనా, మనసులో ఏర్పడు గట్టి ఊహలు, భయంని ఏమంటారు? మనసులో ఏర్పడు గట్టి ఊహ, ఓకే, ఒక ఊహ ఉంటుంది, ఒక ఇమేజ్ అనేది ఉంటుంది మనకి. ఇమేజ్ అనేది ఓకే, భయం ఏమంటారంటే ఫోబియా. ఫోబియా అంటేనే భయం. గుర్తుపెట్టుకోండి, మనసులో ఏర్పడే గట్టి, అమ్మో నాకు వాటర్ అంటే భయం, అదొక ఊహ ఉంటుంది. అది చూడగానే మనం భయపడతాం వాటర్ కన్నా. ఓకేనా, చీకటి అంటే భయం ఉంటుంది కొంతమంది. కాబట్టి ఏదైతే మన లోపల ఊహలో ఏముంటుందో ఆ ఊహను తలుచుకొని భయపడేదాన్ని ఫోబియా అంటారు. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ ఈజ్ ద మానసిక అనారోగ్యంను చికిత్స చేయవాడెవరు? మానసిక అనారోగ్యం అంటే ఎవరు? సైకియాట్రిక్ పేషెంట్స్ అంటాం. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 మానసిక అనారోగ్యమును చికిత్స చేయవాడు ఎవరు? సైకియాట్రిస్ట్. పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్ల, ఇది కూడా చాలా తెలిసి ఉండాలమ్మా. ఏ డాక్టర్ ఎవరిని చూస్తారని. ఓకే, పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లలకి, ఫార్మసిస్ట్ అంటే మందులు ఇచ్చేవాళ్ళు, అనెస్థెటిస్ట్ అంటే మత్తు మంది ఇచ్చేవాళ్ళు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మానసిక అనారోగ్యం అని కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొటాషియం అధికంగా గల పోషక పదార్థం ఏది? ఓకే, పొటాషియం ఎక్కువ ఎందులో ఉంటుంది? కొబ్బరి నీరులో ఉంటుంది. బత్తాయి, ఇందులో అన్ని బత్తాయి అంటే విటమిన్ సి ఉంటుంది. థైమిన్ విటమిన్ లోపం వల్ల, థైమిన్ అంటేనే విటమిన్ B1. ఓకేనా, ఈ విటమిన్ B1 బెరిబెరి అనేది వస్తుంది. బెరిబెరి అనేది 3 రకాలు: వెట్ బెరిబెరి, డ్రై బెరిబెరి, ఇన్ఫాంటైల్ బెరిబెరి. ఓకేనా, అంటే తడి, పొడి, చిన్నపిల్లలు 0 నుంచి 1 year ఉన్న పిల్లలకు వచ్చేది. కాబట్టి థైమిన్ లోపం వల్ల బెరిబెరి అనేది వస్తుంది. బెరిబెరి అనేది 3 రకాలు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ విటమిన్ డికి మరొక పేరు. ఓకే, విటమిన్ డి అంటేనే కూలో కాల్సిఫెరాల్ అంటాం. అది రికెట్స్ రాకుండా ఉంటుంది. ఓకేనా, విటమిన్ డి అనేది విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్ వస్తాయి, పెద్దవాళ్ళ ఆస్ట్రోమలేషియా వస్తుంది. కాబట్టి యాంటీ రికెట్స్ అంటే ఏంటిది? రికెట్స్ దేని వల్ల వస్తుంది? విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉంటుంది కాబట్టి దాన్ని యాంటీ రికెట్స్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కొవ్వుల కరిగే విటమిన్స్ ఏడీఈకే. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా రాంగే ఉన్నాయి. ఓకే, ఏడీఈకే అనేది కొవ్వులో కరిగేవి, వాటర్లో కలిగేది బి అండ్ సి, ఇది నీటిలో కరిగేవి. ఇన్సులిన్ స్రవించే గ్రంథి ఏంటంటే ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుంది? క్లోమం అనే గ్రంథి నుంచి వస్తుంది. ఓకేనా, అంటే ప్యాంక్రియాస్ అని అర్థం. ఓకేనా, ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి స్రవించేది ఏంటిది? ఇన్సులిన్. ఓకేనా, ఓకే. భుజించు ఆహారంలో అధికంగా ఉంటుంది. మనం భుజించే ఆహారంలో 2 రకాలుగా ఉంటాయమ్మా పోషకాలు అనేవి, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు. ఈ ఖనిజ లవణాల్లో మనం చూస్తున్నాం ఇందులో చూసినట్టయితే మనకు న్యూట్రియంట్స్ 2 రకాలు: మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్.
కాబట్టి మైక్రో అంటే తక్కువ మోతాదులో అవసరం, మ్యాక్రో అంటే ఎక్కువ మోతాదులో అవసరం. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో స్థూల పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఐరన్, అసలు రైస్ క్వాంటిటీ, ఓకేనా, అది ఓకేనా. నెక్స్ట్, మానవ శరీరంలో ఎన్ని ఖనిజ లవణాలు ఉంటుందో, ఓకే, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ 24. నెక్స్ట్, 1 గ్రామ్ పిండి పదార్థం ఎన్ని కిలోకాల శక్తిని ఇస్తుంది, ఆప్షన్ 3 4. బీసీజీ వ్యాక్సిన్ యొక్క మోతాదు ఎంత, కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవడం, బీసీజీ వ్యాక్సిన్ యొక్క మోతాదు 0.01 లేదా 0.1 లేదా 0.05. కాబట్టి 0.1 ml ఉందా, ఉంది, ఓకేనా. 0.1 ml ఇది కూడా కరెక్టే. చూడండి, ఇప్పుడు 0.05 ఉంది, మళ్ళీ యాడ్ చేద్దాం, 0.05 యాడ్ చేద్దాం, ఓకేనా. అంటే 10, ఈ జీరోకి వాల్యూ లేదు పాయింట్ తర్వాత, కాబట్టి 0.1, కాబట్టి 0.1 లేదా 0.05 ml ఇది కూడా కరెక్టే. అన్ని వ్యాక్సిన్ 0.5 ml ఉంటుంది ఎక్సెప్ట్ బీసీజీ ఎంత, 0.05 ml, ఓకేనా, లేదా 0.1 ml ఏదైనా అనుకోవచ్చు, ఇది రెండు కూడా కరెక్టే, ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద వైరస్లు దేని ద్వారా నశించును, వైరస్లను ఆటోక్లేవ్ అనే స్టెరిలైజేషన్లో ఒక పద్ధతి. ఇది 121 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 నుంచి 20 నిమిషాల వరకు చూస్తారు, ఓకేనా. ఇది తేమతో కూడిన పద్ధతి, క్రిమిరహిత పద్ధతి, సూక్ష్మజీవులు లేకుండా చేసేదాన్ని స్టెరిలైజేషన్ అంటారు. అందులో ఆటోక్లేవ్ ద్వారా వైరస్లు నశించడం జరుగుతుంది, ఓకే. క్రిమిరహిత పద్ధతిలో ఉత్తమమైన, క్రిమిరహిత అంటేనే స్టెరిలైజేషన్, ఓకే. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటిది, ఆటోక్లేవ్. ఎంత టెంపరేచర్, 121 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 15 minutes అని, ఓకేనా. క్షయం నివారించుటకు శిశువులో ఇచ్చే టీకా ఏంటిది, ఓకేనా, బీసీజీ అంటే ఏంటి, బ్యాసిలస్ క్యాల్మెటి గురియన్. డిపిడి అంటే డిప్తీరియా పర్టుసిస్ టెటనస్, ఓకేనా. ఇది ధనుర్వాతం, కంఠసర్పి, లేక టెటనస్ రాకుండా ఇస్తారు. టీటీ అంటే కూడా టెటనస్ టాక్సైడ్, ఓకే. కాబట్టి క్షయ అన్నారు కాబట్టి బీసీజీ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు, లీవెన్ హుక్, ఆంటోన్ వాన్ లీవెన్ హుక్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టెస్టిస్ యొక్క పొడవు వెడల్పు ఎంత, టెస్టిస్ యొక్క పొడవు అనేది 4 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఇన్సులిన్ కనుగొన్నది ఎవరు, ఓకే, ఫెడరిక్ బాంటింగ్, ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ మూత్రం అందులో అసాధారణ పదార్థం లేవి, మూత్రంలో అసాధారణ షుగర్ ఉండదు, షుగర్ ఉందంటే అసాధారణమే, కీటోన్ కూడా ఉండదు, ఆల్బుమిన్ కూడా ఉండదు, కానీ ఇవన్నీ ఉంటున్నాయంటే అసాధారణ, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. బోధక నాడులకు మరొక పేరేమి, ప్రేరక నాడులు, ఆప్షన్ 1. చెవికి సరఫరాకు కప్పల నాడి ఏంటి, ఆడిటరీ. నెక్స్ట్, అటనామిక్ నాడు వ్యవస్థలో భాగములు ఏవి, ఓకే, అటనామిక్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఇందులో మనకు అటనామిక్ నర్వస్ సిస్టంలో ఏ భాగంలో అంటే మనం, ఓకే, సింపథెటిక్ పారాసింపథెటిక్ అని, ఓకే. ఇవన్నీ సెంట్రల్ కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉన్న భాగాలు, ఇవన్నీ కూడా సింపథెటిక్ పారాసింపథెటిక్. నెక్స్ట్ మన జీర్ణాశయం లోపలి సున్నితమైన పొరను ఏమంటారు, సున్నితమైన పొర ఏంటిది, మ్యూకస్ మెంబ్రేన్, ఓకేనా. జీర్ణనాళం యొక్క పొడవు ఎంత, ఓకే, ఆప్షన్ 3 9 meters. అదేవిధంగా కొంచెం మిస్టేక్స్ ఉంది, సరిగ్గా కనిపించలేదు, నేను కూడా చెక్ చేసుకోలేదు, మళ్ళీ దీన్ని కూడా కామెంట్ అయితే పెట్టకండి, చదవండి ఒకసారి, చదివితే వీడియో వింటే మీకు అర్థమవుతుంది. మధ్య వయస్కులలో సాధారణ శ్వాసక్రియ రేటు ఎంత, ఓకేనా, 18 to 20 breaths per minute, ఓకేనా, ఆప్షన్ 1. నెక్స్ట్, రక్తనాళాల పొరలు ఏవి, రక్తనాళాల పొరలు ఏంటిది, అన్నీ కూడా రక్తనాళాలు ఏమిటి, ట్యూనికా, అడెన్షియా, ట్యూనికా, కామెడియా, ట్యూని, ఇంటిమా, ఆప్షన్, ఓకే, 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, అన్నీ కూడా రక్తనాళాలే. ఎముక నిర్మాణం నందు జరుగు ప్రక్రియ ఏంటి, ఎముక నిర్మాణంలో జరుగు ప్రక్రియ ఏంటిదంటే ఆసిఫికేషన్ అంటేనే ఎముక, ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్, 2 కేంద్రకముల డబ్ల్యూబీసీ ఏమిటి, ఓకేనా, ఇసినోఫిల్స్, 2 కేంద్రకాలు ఉంటుంది ఇసినోఫిల్స్కి. రక్తంలో నీటి శాతం ఎంత, 90%. నెక్స్ట్, రక్త కణములు ఎముకలో ఎక్కడ ఉత్పత్తి అవును, రక్త కణములు ఎముకలు ఎక్కడ ఉత్పత్తి అవుతుందో నాకు అందరూ తెలిసిన విషయమే, ఓకే, ఎముక మధ్య అంటాం, ఓకేనా. ఎముక మధ్య అని ఎక్కడ ఇవ్వలేదు. రెడ్ బోన్ మ్యారో అంటేనే ఎముక మధ్య అని అర్థం, కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అపెండిక్యులర్ స్కెల్టన్ యొక్క ఉపయోగం ఏంటిది, అదేంటి, కదలిక, చలనం అనేది కలిగిస్తుంది, ఓకే. మన అనాటమీ ఫిజియాలజీ స్టార్టింగ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, ప్రతి ఒక్క వ్యవస్థ అనేది దాని ఉపయోగం ఏంటి అనేది, ఓకేనా.
కాబట్టి అస్థిపంజర వ్యవస్థ ఏం చేస్తుంది? చలనం, కదలిక, రక్షణ, ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా అనుకున్నాం కదా. కొవ్వు ఏ కణజాలంలో నిల్వ ఉంటుంది? ఓకే, కొవ్వు అనేది కొవ్వు కణజాలంలో ఉంటుంది. ఆప్షన్ 3. కణం లేక సమూహంను ఏమంటారు? కణం లేక సమూహాన్ని కణజాలం అంటారు. నెక్స్ట్, మానవ శరీర నిర్మాణం గురించి వివరించే శాస్త్రం అని ఏమంటారంటే అనాటమీ. ఫ్లూ వ్యాధి యొక్క అంతర్గత కాలం ఎంత? 72 గంటలు. ఫ్లూ అంటేనే జలుబు, దగ్గు అలా వచ్చేదాన్ని. కాబట్టి దాని యొక్క పొదిగే కాలం అంటే ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చిన తర్వాత అది బయటపడేంత వరకు 72 గంటల టైం అయితే తీసుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. క్షయ వ్యాధి నందు ఈ క్రింది ల్యాబొరేటరీ పరీక్ష చేస్తారు. కళ్ళ పరీక్ష, తెమడ పరీక్ష చేస్తారు, ట్యూబర్క్యులిన్ పరీక్ష చేస్తారు, ఎక్స్రే చేస్తారు. అన్నీ కూడా కరెక్టే. ఓకేనా. క్షయ వ్యాధి అని గుర్తుపెట్టుకోండి. కళ్ళ అంటే తెమడ పరీక్ష, స్పుటం టెస్ట్, ట్యూబర్క్యులిన్ పరీక్ష. ఓకే, దాన్ని ఏమంటారంటే మౌంటెక్స్ టెస్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మౌంటెక్స్ టెస్ట్. MOUNTOUX మౌంటెక్స్ లేదా ట్యూబర్క్యులిన్. కళ్ళ లేదా తెమడ లేదా స్పుటం ఎక్స్రే కూడా తీస్తారు. సో ఇవన్నీ కూడా ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది 10 నుంచి 16 సంవత్సరంలో ఇచ్చే వ్యాక్సిన్ ఏంటిది? ఓకేనా. ఆప్షన్ ఓకే 1 TT టెటనస్ టాక్సైడ్. నెక్స్ట్, మోడర్న్ ప్లేగ్గా పిలువబడేది ఏమిటిది? మోడర్న్ ప్లేగ్ అంటే ప్లేగ్ అనేది కంప్లీట్గా నివారించబడింది. కానీ ఇప్పుడు అన్నీ కూడా దగ్గు, జలుబు, ఒక కాఫ్తో వస్తున్నాయి కాబట్టి ఫ్లూని కూడా మనము మోడర్న్ దానిగా పిలుస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఓకే, పెపరజిన్ మందుని ఏ వ్యాధి చికిత్సలో వాడతారు? పెపరజిన్ అంటే తామర అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూజ్ చేస్తారు. కిల్డ్ వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఓకేనా. కిల్డ్ వ్యాక్సిన్ ద్వారా 6 నెలలు 6 months వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే VDRLను విస్తరించి మొన్న ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో VDRL గురించి అడిగారు. VDRL అంటే ఓకే వెనేరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. DT నందు మందు చల్లిన గోడలపై వెళ్ళవేయడం వల్ల మందు యొక్క శక్తి అనేది తగ్గుతుంది. ఓకే, ఆప్షన్ 3. డైక్లోరో ఈథేన్ అని. ఓకే, DDT అంటే కుష్టు వ్యాధి సోకిన ప్రదేశంలోని చర్మంకు డ్యాష్ ఉంటుంది. ఒక దురద ఉంటుంది, మార్పు ఉండదు, స్పర్శ ఉండదు, ఎర్రమచ్చ ఉంటుంది. కాబట్టి కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళకు స్పర్శ అసలే ఉండదు. నెక్స్ట్, రేబిస్ వ్యాధికి మరొక పేరు హైడ్రోఫోబియా. రేబిస్కి మరొక వ్యాధి పేరు ఏంటంటే ఇది హైడ్రోఫోబియా. గుర్తుపెట్టుకోండి. హాన్సన్ అంటే లెప్రసీ. గుర్తుపెట్టుకోండి, హాన్సన్ అంటే ఏంటిది? లెప్రసీ. కాక్స్ అంటే టీబీ. గుర్తుపెట్టుకోండి. టీబీకి మరొక పేరు ఏంటి? కాక్స్ డిసీజ్. లెప్రసీకి మరొక పేరు హాన్సన్ డిసీజ్. రేబిస్కి మరొక పేరు హైడ్రోఫోబియా. చూడండి ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి ఇందులోనే. బ్యాక్టీరియా వృద్ధి చెందుటకు ఇవి అవసరం. తేమ, ఉష్ణోగ్రత, ఆహార పదార్థాలు అన్నీ కూడా అవసరం. ఎంట్రిక్ ఫీవర్ యొక్క అంతర్గత కాలం ఎంత? 10 నుంచి 15 రోజులు టైం తీసుకుంటుంది. సెట్ నిర్వచింపు. సర్వే, ఎడ్యుకేషన్ అండ్ ట్రీట్మెంట్. S ఫర్ సర్వే, E ఫర్ ఎడ్యుకేషన్, T ఫర్ ట్రీట్మెంట్. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1961. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంత జనాభాకు LCU ఓకేనా సెంటర్ను ఏర్పాటు చేస్తారు? 1,50,000 జనాభాకు. LCUని విస్తరింపము అంటే లెప్రసీ కంట్రోల్ యూనిట్. లెప్రసీ కంట్రోల్ యూనిట్ని LCU అంటారు. నెక్స్ట్, పల్స్ పోలియో కార్యక్రమం మొట్టమొదటిసారిగా దేశంలో ఎప్పుడు ప్రారంభించబడింది? ఓకే, ఆప్షన్ 2 1995 to 1996. యాక్టివ్ ఇమ్యూనిటీకి ఉదాహరణ ఏంటిది? ఓకే, యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే టీకాల ద్వారా ఇచ్చినప్పుడు యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది మనకు. టైఫాయిడ్ వ్యాధి కారక క్రిమి ఏంటిది? సాల్మోనెల్లా, టైపీ A and B. ఎపిస్టాక్సిస్ అనగానేమి? చెవి నుంచి ఎపిస్టాక్సిస్ అనగా ముక్కు నుండి రక్తస్రావం. ఓకే. నెక్స్ట్, డిస్ఫేజియా అనగానంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఓకే, కష్టంగా ఉంటుంది. 76 ఆప్షన్ 3 డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి కష్టంగా ఉండడం. మలబద్ధకం నివారించడానికి వాడు పద్ధతి ఏంటి? ఓకే, ఎనిమా అంటే లిక్విడ్ సోప్ లాగా గోరువెచ్చని నీళ్ళు చేసి అందులో లైఫ్బాయ్ సోప్ను బాగా ఇట్లా అంటే ఏంటి బాగా వాటర్ అంతా దగ్గర అంటే వాటర్లో మనం వేయాలి. సోప్ని ఇట్లా బాగా పిసికి దాన్ని ఒక లిక్విడ్ లాగా తయారు చేసి అది ఎనిమా క్యాన్లో పెట్టి క్యాన్ నింపి దానికి ఎనిమా క్యాన్ని మనం రెక్టమ్ కనెక్ట్ చేసి ఇస్తారు. ఓకేనా. దానికి వారు ఇచ్చిన వెంటనే మోషన్ క్లియర్గా అవుతుంది. ఓకేనా. మలబద్ధకం నివారించడానికి వాడు పద్ధతి అంటే ఎనిమా. ఆప్షన్ 1. ఒక 1
పింట్ ఈక్వల్ టు డాష్ ఔన్స్ 20 ఔన్స్. కాలహాజార్ను వ్యాప్తి చేయ వ్యాధి పేరేంటిది? ఓకేనా, ఇసుక ఈగ అంటాం కాలహాజారు. లిష్మానియా డోనోవాని, గుర్తుపెట్టుకున్న ఇసుక పేరేంటిది? లిష్మానియా డోనోవాని. క్యాట్రాక్ట్ ఏర్పడినప్పుడు పొర ఏ రంగులో ఉంటుంది? గ్రే అండ్ వైట్ ఆకారంలో ఉంటుంది. క్యాట్రాక్ట్ ఏర్పడినప్పుడు గ్రే అండ్ వైట్ ఆకారంలో ఉంటుంది. ఆరోగ్య విద్యా బోధన ముఖ్యంగా ఎన్ని రకాలు? ఓకే, ఆరోగ్య విద్యా బోధన అనేది మనం ఇండివిజువల్గా ఇవ్వచ్చు, బృందంగా ఇవ్వచ్చు, సమూహంగా ఇవ్వచ్చు. కాబట్టి 3 రకాలు. ఓకే, ఆరోగ్య విద్యా బోధన అనేది ఇండివిజువల్, గ్రూప్, మాస్. సమూహంగా, వ్యక్తిగతంగా, బృందంగా. ఓకేనా. నెక్స్ట్, ఐయుడిని ఏ పరిస్థితిలో వేసుకోకూడదు? గర్భ సమయంలో, చట్ట వ్యతిరేక, అబార్షన్ తర్వాత, 1 మరియు 2. కాబట్టి 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. గర్భ సమయంలో వేసుకోకూడదు. ఐయుడి అంటే ఇంట్రాయూటెన్ డివైస్. ఓకేనా, పిల్లలు పుట్టకుండా అవి పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డేట్ వచ్చిన 5th డేకి వెళ్తే వాళ్ళు చేస్తారు. అంటే డేట్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ప్రెగ్నెంట్ కాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పెడతారు. అది కూడా గర్భ సమయంలోనే, చట్ట వ్యతిరేక అబార్షన్ తర్వాత దాన్ని పెట్టుకోకూడదు. నెక్స్ట్, కుటుంబ నియంత్రణ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే జీర్ణాల రేటు తగ్గించడం. ఇది కరెక్ట్. సుఖాల నుంచి రక్షణ కల్పించడం. ఓకే, విచ్చలవిడి సంగారం అనేది కాదు, శృంగారం. కాబట్టి 1, 2 కరెక్ట్. కాబట్టి 4th ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నీటి కఠినత్వం వల్ల నష్టములు ఏవి? నీరు కఠినంగా ఉందనుకోండి, ఎంతసేపు వాష్ చేసినా సోపు నురగరాదు, మురికిపోదు. ఓకే, అదేవిధంగా డ్రెస్సులు కూడా హార్డ్గా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నీరు కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం. అధిక ఇంధన వినియోగం. ఓకే, కరెక్టే. వంటకి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అవును, బట్టలే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పప్పు కడిగి మనం కుక్కర్లో వేసామనుకోండి, ఆ వాటర్ సరిగ్గా లేకపోతే పప్పు ఎంత వేసినా ఉడకదు. అది ఎక్కువ సమయం తీసుకుంటుంది. బట్టలు అయితే బట్టలు దాని క్వాలిటీ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. యూనిసెఫ్ అంటే ఏమిటి? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఆప్షన్ 2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిసెఫ్ అనేది. ఇది ఓకే. వ్యాధిని పూర్తిగా నిర్మూలించడాన్ని ఏమంటారు? ఎరాడికేషన్. ఎరాడికేషన్ అంటే ఏంటిది? వ్యాధిని పూర్తిగా నిర్మూలించడాన్ని ఎరాడికేషన్ అంటే. క్వారంటైన్ అంటే సపరేట్గా ఉంచడం. ఎవరికైతే ఓకే సారీ, క్వారంటైన్కి ఐసోలేషన్కి ఏంటిదంటే ఆల్రెడీగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి వ్యాధి ఉందని తెలిసినప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ అనుకోకుండా ఒకరికి కరోనా వచ్చింది అనుకుంటాం. కాబట్టి ఎవరికైతే రోగం ఉందో ఆ రోగం వచ్చిన వ్యక్తిని ఆరోగ్యవంతమైన వ్యక్తుల నుంచి సపరేట్ చేయడానికి ఐసోలేషన్ అంటాం. అది ఐసోలేషన్. అదే క్వారంటైన్ అనుకోండి, ఆ ఊరు సరౌండింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది. చైనాలో ఆ సరౌండింగ్ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ కరోనా ద్వారా పాండమిక్ అయిపోయిందని ప్రపంచం మొత్తంలో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి అమెరికా నుంచి ఇంకా చైనా నుంచి కానీ అతనికి రోగం ఉండదు, కానీ అక్కడ ఆ ప్రదేశంలో నివసించి ఉన్నాడు కాబట్టి మేబీ అతను కూడా ఉండొచ్చనే ఉద్దేశం కోసం మనం చేస్తారు. కాబట్టి అతనికి ఫీవర్ లేదు, ఎలాంటి సిమ్టమ్స్ లేవు, కరోనా వ్యాధి కాదు, అయినా కూడా ఆ ప్రదేశంలో ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి అతను మన ప్రదేశానికి వచ్చినప్పుడు కొన్ని రోజుల వరకు అతన్ని నిర్బంధంగా బంధిస్తారు. దాన్ని ఏమంటారంటే క్వారంటైన్. గుర్తుపెట్టుకోండి, కొన్ని లక్షణాలు సిమ్టమ్స్ మొత్తం తగ్గించారు. ఓకే, అది క్వారంటైన్. ఎరాడికేషన్ అంటే నిర్మూలించడం. పాల ద్వారా వ్యాప్తి చెందిన వ్యాధులు ఏంటిది? డిప్తీరియా. ఓకే, అదేవిధంగా బ్రుసెలోసిస్. 1 మరియు 2. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. పెరీనియం అనగానే 4 చెట్టు ఉండే యానస్ వరకు ఒక త్రిభుజాకారపు మాస్ కనెక్టివ్ టిష్యూ. 1 మరియు 2. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మావి యొక్క పాలిప్స్ ఎక్కడ మొదలవుతుంది? మావిలో, వెజైనాలో, సర్విక్స్లో, పైవన్నీ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్లజెంట్ ప్రీవి అనగానే, ప్లజెంట్ అంటే మావి, ప్రీవి అనగానే ముందు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇలా గర్భాశయం ఉందనుకోండి, కాబట్టి పిండం ఈ విధంగా ఉంది. కాబట్టి మావి అనేది ఇక్కడ ఉండడం. వెజైనాకు ముందు లేదా బేబీ యొక్క వెజైనాకు ముందు రావడం. ప్లజెంట్ అంటే మావి. ప్రీవి అంటే వెజైనాకు ముందు వచ్చి ఉండడమే. మావి వచ్చి వెజైనాకు ముందు భాగంలో ఉంటుంది, దాన్ని ఇక్కడ ఉంటుంది. మామూలుగా మావి అనేది గర్భాశయం మధ్య భాగంలో ఒక సైడ్కి అతుక్కొని ఉంటుంది. ఓకేనా, కానీ అలా కాదు, ఇక్కడ ఉండకుండా అది ఏమవుతుంది, మొత్తానికి వచ్చి వెజైనా ముందు వాలిపోతుంది. దాన్ని ప్లజెంటా ప్రీవి అంటారు. కాబట్టి ఇక్కడ చూద్దాం. ప్లజెంటా ప్రీవి అనగా మావి గర్భాశయానికి కింది భాగాన అతుక్కొని ఉంటుంది. కరెక్ట్. మావి గర్భాశయానికి పై భాగాన కాదు. 1 మరియు 2 కాదు, కానీ అనుకున్నాం కదా మనం ఈ విధంగా ఉందనుకోండి,
ఈ కింది భాగంలో వచ్చి అతుక్కొని ఉంటుంది. ఓకేనా. హెచ్సిజి అనేది హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. ఇది ఒక హార్మోను. ఇది మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళలో ఈ హార్మోన్ అనేది యూరిన్‌లో ప్రెజెంట్ అవుతుంది. ఓకే. అంటే యూరిన్‌లో కనిపిస్తుంది. దీని ద్వారా ప్రెగ్నెంటా కాదని కన్ఫర్మ్ చేస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హెచ్సిజి అని. ఓకే. మూత్రంలో ఈ యొక్క హార్మోన్ ద్వారా ఏముందని కన్ఫర్మ్ చేస్తారంటే ప్రెగ్నెన్సీ అని. ఓకేనా. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. ఎన్ఆర్‌హెచ్ఎం అనగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం. ఈ పథకం ద్వారానే ముఖ్యంగా మీ ఏఎన్ఎం జాబ్ చేస్తున్న వాళ్ళు ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారానే కాంట్రాక్ట్‌గా జాబ్ చేస్తున్నారు. ఓకేనా. అది ఒక స్కీమ్, హెల్త్ స్కీమ్ అది. ఓకే. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టీ అనగా రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఓకే. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మూత్ర సంబంధమైన ప్రత్యుత్పత్తి సంబంధమైన ఇన్ఫెక్షన్స్‌ని ఏమంటారంటే ఆర్టీఐ, రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని. స్టిల్ బర్త్ అనగానేమో బిడ్డ చనిపోయి పుట్టడం, లేదా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడం అని. ఓకే. ఆప్షన్ 1 ఈస్ ద ఓకే. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. పుట్టిన వెంటనే బిడ్డ చనిపోతుంది, లేదా లోపల ఓకే. స్టిల్ బర్త్ అంటే చనిపోయి లోపల బిడ్డ చనిపోతుంది, ఆ తర్వాత బయటికి తీయడం అని అర్థం. ఓకేనా. వెంధత్వం అనగానే ఏమంటే ఫర్టిలిటీ, అనేబుల్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్స్, పిల్లలు కానీ యోగ్యత లేనిదానే వెంధత్వం అంటారు. ఇది 4 రకాల కాదు, 2 రకాలు. ఓకే. ఎన్ని రకాలు వెంధత్వం? 2. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక పాప కానీ ఒక బాబు కానీ ఒకరు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టరు, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మొత్తానికి పిల్లలు పుట్టరు. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద మనం చూసినట్టయితే ఓకే. నెక్స్ట్ వివిఎఫ్, వెసైకో వెజనల్ ఫిస్టులా. వెసైకో వెజనల్ ఫిస్టులా కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. లోకి అనగానేమి డెలివరీ అయిన తర్వాత ఓకే విజయన నుంచి వచ్చే ఒక బ్లీడింగ్ని మనము లోకి అంటారు. ఆ లోకి అనేది 15 రోజుల వరకు ఉంటుంది. ప్రసవం అయిన తర్వాత నుంచి 15 రోజుల వరకు జరిగే రక్తస్రావాన్ని లోకి అంటారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఓకే. డెలివరీ అవుతారని కన్ఫర్మ్ చేసేదేమో షో ద్వారా అంటారు. ప్రసవం తర్వాత వచ్చే స్రావాన్ని లోకి అంటారు. గుర్తుపెట్టుకో. డెలివరీ తర్వాత వచ్చి డెలివరీకి ముందు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒకటి లేగ కానీ దూడ కానీ ఈనుతుంది అంటే డెలివరీ అవుతున్న సమయానికి దాని ప్లేస్ నుంచి కొంచెం కారుతూ ఉంటుంది. సో మనుషులలో కూడా లేడీస్లో కూడా ఏమవుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే వారిలో వెజైనా నుంచి కొంచెం బ్లడ్తో కూడిన మ్యూకాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని షో అంటారు. ఓకేనా. అది ప్రెగ్నెంట్కి ముందు. ఒక డెలివరీ తర్వాత వచ్చే లిక్విడ్ని ఏమంటారు, బ్లడ్ లిక్విడ్ని లోకియా అంటారు. ఓకేనా. అది లోకియా రూబ్రా, లోకియా ఆల్బా, లోకియా సిరోజా అని. అంటే బ్లడ్ అనేది పింక్ కలర్లో ఉండడం, వైట్ కలర్లో ఉండడం, రెడ్ కలర్లో ఉండడం, ఈ విధంగా దాన్ని డివైడ్ చేశారు. బొడ్డు తాడు దేనికి అతుకబడి ఉంటుంది? బొడ్డు తాడు దేనికి అతుకబడి ఉంటుంది? ఓకే. మావికి. నెక్స్ట్ లైటనింగ్ అంటే ఏంటి? లైటనింగ్ అంటే ఓకే. అంటే అనుకోకుండా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో సాఫ్టనింగ్ లైటనింగ్ అనుకున్నాం కదా. లైటనింగ్ అంటే చెప్తే మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఓకే. బేబీ పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా, తర్వాత మంత్కి ఇంకా పెరుగుతుంది, తర్వాత ఇంత పెరుగుతుంది, తర్వాత ఇంతకు వస్తుంది, తర్వాత ఇంత. ఓకేనా. ఈ 38 నుంచి అది ఇంతవరకు 40 వరకు వెళ్తుంది. 40 వరకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా మంత్స్ పెరుగుతూ ఉంటే ఒకటేసారి అది 38కి వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, కిందికి జారుతుంది. పైకి వెళ్ళి కిందికి దిగజారడాన్ని లైటనింగ్ అంటారు. ఓకే. ఓకే. సడన్ ఎంటీ ఆఫ్ ది ఏరియా, ఆ ప్లేస్ అంటే బరువు ఒక్కసారి ఇంత పైకి లేసి కిందికి వస్తుంది ఆ స్పేస్ అనేది. కాబట్టి ఇక్కడ జింఫై స్టెర్నమ్ నుండి కిందికి దిగడాన్ని ఏమంటారు అంటే ఏమవుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు, అమ్మ నెలలు నిండింది నీ పొట్ట కిందికి సాగుతుంది అంటారు. అంటే అర్థమైంది అక్కడ బేబీ అంత పెద్ద నెలలు నిండిన తర్వాత ఆ బరువు అనేది ఏమవుతుంది రోజు రోజు కొంచెం కిందికి జారుతూ ఉంటుంది. ఆ కిందికి జారడాన్ని మనం ఏమంటామంటే లైటనింగ్ అంటాం. ఏ విధంగా కిందికి, జెఫీ స్టెర్నమ్ నుండి కొద్దిగా కిందికి అని. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్స్. ఓకే. ఇక్కడ మినార్కీ కాదు. ఓకే. సరే. ఓకే. మినార్కీ అనగానే ఏంటిదంటే ఫస్ట్ మెన్స్ట్రేషన్ లైఫ్. మొదటిసారి ఆడపిల్లలు జీవితంలో మొదటిసారి బ్లడ్ అంటే మెన్సెస్ వచ్చిందనుకో దాన్ని ఏమంటారు, మెనార్కీ అంటారు. ఓకేనా. మొదటిసారి బహిష్టు అగుట. ఓకేనా. పెద్ద మనిషి అన్నీ అంటూ ఉంటారు, దాన్ని మన మెడికల్ భాషలో మెనార్కీ అన్నారు. ఓకే అమ్మ, చూసారు కదా మనం మోడల్ క్వశ్చన్ పేపర్ 1 డిస్కస్ చేశాను. ఓకే. సో ఈ విధంగానే మీకు డైలీ సిలబస్ వైజ్గా 25 to 50 క్వశ్చన్స్ అనేది మీకు ఎవరైతే ఈ యాప్ అని కాదు,
ఎవరైతే ఈ ప్యాకేజ్‌ని యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ అనేది క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ 399 అని ఆలోచించకూడదు. ఎందుకంటే 319 ద్వారా యూ విల్ గెట్ ద మోర్ బెనిఫిట్స్. మీరు మంచిగా డైలీ చదువుకోవచ్చు. ఓకే. అర్థమవుతుందా? మనీ అనేది ఒకసారి పెట్టి మనం కష్టపడి చదివితే ఫ్యూచర్‌లో జాబ్ వచ్చిన తర్వాత మనం ఎన్నైనా మనం కొనుక్కోవచ్చు. ఎంతైనా మనము స్పెండ్ చేయొచ్చు దేనికైనా. ఓకే. ఒక్కరికైనా ఇచ్చే అవకాశం అయినా ఉంటుంది. ఓకేనా? సో, ఎనీహౌ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.